హలో గాయ్స్, అందరూ కార్తీక మాసం బాగా జరుపుకుంటున్నారా? ఎవ్రీ మండే అండ్ ప్రతి ఒక్కళ్ళు ఉపవాసాలు అవన్నీ ఉంటారు కదా. మాకైతే ఈ సెకండ్ మండేలో మేము ఇలా కార్తీక మాసం నోములు చేసుకుంటాము. మాకు ఎవ్రీ ఇయర్ ఉంటాయి అన్నమాట. సో ముందు రోజు నైటే ఇలా దేవుడు అన్నిటికీ బొట్లు పెట్టేశాము. పొద్దున్నే ఇంకా 5కి ముందే లేచి స్నానం చేసేసి ఇలా జిల్లేడాకుల్లో దీపాలు వెలిగించి మా ఉపవాసం అయితే స్టార్ట్ చేసామన్నమాట. అండ్ ఈ ఉపవాసం అనేది మేము చాలా స్ట్రిక్ట్గా చేస్తాము, వాటర్ తాగకుండా అట్లా. అండ్ ఇలా నేను అమ్మ ఇలా జిల్లేడాకుల్లో పెట్టేసేసి దేవుడి దర్శనం చేసుకున్నాము. తర్వాత ఇంట్లోకి వచ్చి ఇట్లా దేవుడికి హారతి ఇచ్చి ఇంకా మా పనులన్నీ మొదలు పెట్టేశామన్నమాట. నేనైతే అమ్మ చేస్తూ ఉంటే అన్నీ చూస్తూ ఉన్నాను. నేనేం చెయ్యను, అమ్మ చేస్తూ ఉంటుంది. అండ్ తర్వాత నాకైతే నైట్ షిఫ్ట్ అయిపోయింది అనమాట. మార్నింగ్ 8 కల్లా నేనైతే ఇంకా ఇట్లా అన్ని పక్కన పెట్టేసేసి ఇంకా నా పని నుంచి బయటకు వచ్చేసాను అనమాట. కొంచెం రిలాక్స్గా, చాలా నిద్ర వస్తుంది కానీ ఫాస్టింగ్ ఉంటే నిద్రపోకూడదు కదా. అండ్ మా డాడీ పెద్దనాన్న అందరూ ఫాస్టింగ్ ఉంటారనమాట నోము అయిపోయేంత వరకు. ఇక్కడైతే కావాల్సిన పిండ్లన్నీ వేస్తున్నారు. ఇవాళ మేమైతే ఊరలు చేసుకుంటాము. అండ్ ఇంకా నేనైతే ఇల్లు బెడ్ అంతా ఇలా క్లీన్ చేసి తుడిచేసి నీట్గా పెట్టేశాను అనమాట. అండ్ తర్వాత కావాల్సిన జిల్లెడాకులు అవన్నీ, అండ్ తర్వాత కలువ పువ్వులు అన్నీ తీసుకొచ్చేసారు. ఈ కలువ పువ్వులతో మేము పైన పెట్టే పత్రికని డిజైన్ చేస్తామన్నమాట. అన్ని పువ్వులు కాయలు ఇవన్నీ పెడతారు శివుడికి. ఇవన్నీ నేను ఈవినింగ్ టైం డాడీ చేసేటప్పుడు చూపిస్తాను. ఇవన్నీ తీసుకుని నేను ఇంకా అన్నీ ఇంట్లో పెట్టేశాను అనమాట. ఇక్కడైతే బూరెలకి పిండి రెడీ చేస్తున్నాము. బూరెలు చేయడానికి ఖచ్చితంగా మేమైతే ఈ కేదారేశ్వర నోముల టైంలో బూరెలు, గారెలు, పూర్ణాలు అన్నీ చేస్తామన్నమాట. అండ్ అందరికీ ఇంటికి పిలిచి భోజనాలన్నీ పెడతాము. సో ఈ బూరెలు అయితే ఇలా రెడీ అయిపోయినాయి. బాగా రాలేదనమాట ఈసారి. మా అమ్మ చాలా డిసప్పాయింట్ అయ్యారు. లైక్ పాకం ఇంకా తిక్కవక ముందే పిండి కలిపేశాను అని చెప్పి కొంచెం సేపు డిసప్పాయింట్ అయ్యారు. అండ్ తర్వాత ఇలా చక్కగా రౌండ్గా గారెలు వేసారనమాట. గారెలు బాగా కుదిరాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. ఆల్రెడీ తినేసాను కాబట్టి చెప్తున్నాను అనమాట. అండ్ తర్వాత పూర్ణం బూరెలు చేశారు. పూర్ణం బూరెలు చేసేటప్పుడు ఇంటి దగ్గర అత్తయ్య వాళ్ళు ఇలా హెల్ప్ చేశారనమాట. ఎవరో ఒకరు హెల్ప్ చేయడానికి వస్తారు ఇలా వండేటప్పుడు. ఇంకా అమ్మ అయితే మేము ఇలా పొయ్యి మీద వండుతాము, అన్నీ చాలా టేస్టీగా వస్తాయి. అండ్ ఏం తినకపోయినా కూడా మంచిగా టేస్ట్గానే వస్తాయి అనమాట. అన్ని మెజర్మెంట్స్తోనే వేస్తారు. అండ్ తర్వాత ఇక్కడ కార్తీక మాసంలో ఖచ్చితంగా చేసేది నేతి బీరకాయ పచ్చడి. ఇక్కడ నేతి బీరకాయలు మా దగ్గర 2 ఉన్నాయి అనమాట. సో అందుకని చెప్పి వాటిలో టమోటాలు, వంకాయ, దోసకాయ అన్నీ కలిపి చేస్తున్నారు. అండ్ ఈ చట్నీ కూడా చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. మేము కార్తీక మాసంలో ఎవ్రీ వీక్ తింటాము ఇది. ఈ నేతి బీరకాయలు ఈ టైంలో మా ఊర్లో ఖచ్చితంగా పండించి పక్కన పెడతారనమాట, లైక్ చెట్లు వేసి. అండ్ ఈ నేతి బీరకాయలు చట్నీ వేసి చేసేసిన తర్వాత వాటిలో దోసకాయ ముక్కలు కట్ చేసి పైన వేస్తారనమాట. ఆ చట్నీలో కలుపుతారు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా తర్వాత షెన్ను పంచగట్టుకొని వచ్చి ఇంకా డాడీ వాళ్ళు ఫోన్ చూస్తూ ఉంటే ఫోన్లో ఎద్దులువి అవన్నీ చూస్తూ ఉంటే ఇంకా అన్నయ్య షన్ను వచ్చి ఇవి చూస్తూ ఉన్నారనమాట. అండ్ తర్వాత చట్నీ అయితే ఇలా రెడీ చేసేసారు. అండ్ తర్వాత మధ్యాహ్నం టైంలో నేను మా పెద్దమ్మ వచ్చారనమాట, అమ్మ వాళ్ళ అక్క. ఇంకా నేను పెద్దమ్మ కలిసి ఇలా పూల దండలు గుచ్చేసాము ఇంటికి. అండ్ తర్వాత అమ్మ అయితే పొయ్యి మీద దప్పడం పెడుతున్నారు. దప్పడం అని తెలుసు కదా, సొరకాయతో పెడతారు, చాలా బాగుంటుంది. అండ్ తర్వాత కొంచెం సేపటి తర్వాత పులిహోర. అలా ఆఫ్టర్నూన్ 3:30 లోపు ఇలా వంటలన్నీ కంప్లీట్ చేసేస్తారనమాట. తర్వాత మళ్ళీ మా డాడీ స్నానం చేసి ఇలా ఇది కట్టడం మొదలు పెట్టారు. పాళి అంటారు దీన్ని. ఈ పాళికి ఇలా ముందు మామిడాకులతో ఇలా కట్టేస్తారు. నేనైతే గుమ్మాలని ఇట్లా రెడీ చేశాను వెనకాల. అండ్ తర్వాత వీటికి ఇట్లా ఈ కలువ పువ్వులు, కాయలు అన్నీ పెట్టి డెకరేట్ చేస్తాము. ఇలా డెకరేట్ చేసి బాగా మంచిగా ఈ పాలి దేవుడి కలశం పైన పెడతామన్నమాట. అండ్ ఇదైతే మా డాడీ ఏ పూజ చేసినా చేయకపోయినా ఇది మాత్రం ఖచ్చితంగా చేస్తారు. అండ్ కొంచెం సేపటికి మావయ్య అండ్ అమ్మమ్మ కూడా వచ్చారనమాట. అండ్ తర్వాత ఇంకా ఇలా అందరం మాటలు చెప్పుకునేసరికి ఈవినింగ్ అయిపోయింది. ఇంకా ఈవినింగ్ అయిపోయినాక నేనైతే ఇలా ఈ డ్రెస్తో రెడీ అయిపోయాను. ఈ డ్రెస్ నేను ఆఫీస్లో ఉన్నప్పుడు ఎగ్జిబిషన్ జరిగినప్పుడు తీసుకున్నాను. చాలా బ్యూటిఫుల్గా, చాలా కాటన్, చాలా సాఫ్ట్గా ఉంది. ఈ జర్మన్ సిల్వర్ ఐటమ్ మా మావయ్య తీసుకొచ్చారనమాట. మా అక్క పంపించింది. చాలా బాగుంది కదా, మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ తర్వాత ఈ కాయలు షుగర్ ఉన్న వాళ్ళు నైట్ 2-3 నానేసుకుని పొద్దున్నే వాటర్ తాగితే షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయంట. సో అందుకని చెప్పి తీసుకొచ్చారు. ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పి చూపిస్తున్నాను. అండ్ తర్వాత నేనైతే ఇలా రెడీ అయిపోయాను ఈవినింగ్ అయ్యేసరికి. అండ్ ఈ డ్రెస్ కూడా చాలా కంఫర్టబుల్గా, సాఫ్ట్గా ఉందన్నమాట. అండ్ స్వెట్గా అనిపించినా ఏం ప్రాబ్లం ఉండదు. అండ్ తర్వాత కార్తీక మాసంకి కావాల్సిన ఈ నోము దారాలన్నీ తీసి బయట పెట్టాము. ఎవ్రీ ఇయర్ కొత్త దారాలు తీసుకొచ్చుకొని కట్టి వాటిని వీటిలో కలిపేస్తామన్నమాట. అండ్ వీటిని పెరుగుతో శుద్ధి చేశారు. అండ్ తర్వాత దేవుడి దగ్గర పెట్టారు. ఇక్కడ దేవుడి దగ్గర కలశం పెట్టడానికి అమ్మ కొబ్బరికాయతో ఇట్లా చేస్తున్నారనమాట. అండ్ డాడీ అయితే కూర్చొని ఇలా అన్ని సర్దుతున్నారు. మాది రాసి నోములు అంటారు. సో ఎక్కువ మాకు ఎన్ని కావాలంటే అన్ని దేవుడికి పెడతాము. కొంతమంది అయితే 21 పెడతారంట. అండ్ తర్వాత ఈ బుక్లో ఉన్న విధంగా నేను చదివాను. తర్వాత చివరికి ఇలా కంప్లీట్ చేశాను
చేసామన్నమాట. పూజ అంతా చాలా ప్రశాంతంగా అయింది. ఇది అయిపోయేంత వరకు ఎవరు ఏం తినకుండా దేవుడి కథ విని మంచిగా దండం పెట్టేసుకుని తర్వాత ఇంకా మేమైతే భోజనం చేస్తాము. తర్వాత బయట ఇలా వాటర్ దీపాలు పెట్టేసేసి ఓం వేసాను, చాలా బాగుంది. అండ్ పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంట్లో అందరం కొబ్బరికాయలు కొడతామన్నమాట. ఆ జర్మన్ సిల్వర్వి దీపాలు చూడడానికి చాలా ప్లెజెంట్గా అనిపించాయి. మీకు ఎలా అనిపించినాయో కమెంట్ చేయండి. అండ్ తర్వాత నేను కూడా కొబ్బరికాయ కొట్టాను. ఎప్పుడు కొబ్బరికాయ కొట్టినా కూడా అది మంచిగా పగలదనమాట. సో నాకు అసలు కొట్టడమే రాదు ఇంట్లో ఉన్నప్పుడు, కానీ ఈసారి మంచిగా అయింది. అండ్ కాయ కూడా చాలా మంచిగా ఉండేసరికి నాకైతే హ్యాపీగా అనిపించింది. అండ్ దేవుడిని మంచిగా అనుకున్న పనులన్నీ అవ్వాలని చెప్పి కోరుకుని దండం పెట్టేసుకుని నేను కూడా ఇంకా ఫాస్టింగ్ని కొబ్బరి నీళ్ళతో ఎండ్ చేశాము. అండ్ తర్వాత ఇక్కడ మా పెద్ద పాటలు పాడతారు, వినండి. పార్వతీ నీకు మంగళ విజయ కుసుమాలుకమాత గైకని అంబవే కుసుమాంబవే నీ రజనంబులు గైకొని అంబవే కుసుమాంబ నీ రజనంబులు గైకొని అండజేరి మము కాయచుండుము అండజే కాయచుండము అమ్మ మావిల వెల్పువై నీకు మంగళ విజయ కుసుమాలుకమాత గైకని అణిమానసవాసివై అరతులనే గైకొని అణిమానసవాసివై ఈ అరతులనే గైకొని కర్మలిడువు మము స్థలము నీచము మము స్థలము నీచము అమ్మ మావిల వేల్పువై. అండ్ తర్వాత అందరం ఇలా ఇంట్లో కూర్చుని ముందైతే భోజనం చేసేసాము. తర్వాత ఇంటికి భోజనానికి అందరినీ పిలిచి బయట భోజనాలు వడ్డించారనమాట. ఇంకా నైట్ షిఫ్ట్ ఉండటం వల్ల తినేసి తొందరగా పడుకొని ఇంకా షిఫ్ట్ అయితే స్టార్ట్ చేశాను 10 o'clockకి. వీడియో నచ్చిందా? సబ్స్క్రైబ్. ఈ వీడియో ఇంతవరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ మర్చిపోకుండా నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.